నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నార్కట్పల్లి శివారులోని అద్దంకి నార్కట్పల్లి రహదారిపైన రోడ్డు పక్కన ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని ఓ మినీ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన మినీ బస్సు అరుణాచలం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక కామినేని ఆసుపత్రికి తరలించారు. నార్కట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపైన దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నార్కట్పల్లి శివారులోని అద్దంకి నార్కట్పల్లి రహదారిపైన రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే రోడ్డు పక్కన ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని ఒక మినీ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన మినీ బస్సు అరుణాచలం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక కామినేని ఆసుపత్రికి తరలించారు. నార్కట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపైన దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లలో అందిస్తారు. చంద్రశేఖర్, నార్కట్పల్లి శివారులోని అద్దంకి నార్కట్పల్లి రహదారిపైన రోడ్డు ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ కు చెందిన 4 కుటుంబాలకు సంబంధించిన సభ్యులు తీర్థయాత్రలు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా అరుణాచలం నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న మినీ బస్సు ఇటు ఇక్కడ మన యాక్సిడెంట్ కు గురి కావడం జరిగింది. నార్కట్పల్లి శివారులో ఆగి ఉన్న డీసీఎం ని ఈ మినీ బస్ ఢీకొట్టడంతో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. 13 మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి. దాంట్లో ఒకరు మృతి చెందారు. మిగతా 13 మందికి అత్యవసర వైద్యం సేవలు అందించడానికి అక్కడ కామినేని హాస్పిటల్కి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే అక్కడికి పోలీసులు చేరుకొని ఆ యొక్క యాక్సిడెంట్ లో క్షతగాత్రులను వెంటనే వారు కామినేని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ఒక బాలిక మృతి చెందినట్టు మనకు తెలుస్తుంది. వీరంతా కూడా హైదరాబాద్ కు చెందిన వారు. తీర్థయాత్రకు వెళ్లి వస్తున్న క్రమంలోనే ఆ యొక్క అద్దంకి నార్కట్పల్లి రహదారి పైన ఆగి ఉన్న డీసీఎం ని గుద్దడంతోనే మినీ ట్రావెల్ బస్ గుద్దడంతో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే ఒక జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. తర్వాత చనిపోయిన ఒక అమ్మాయికి సంబంధించి పోస్ట్ మార్టం నిమిత్తం ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాత మొత్తం పూర్తిగా విచారించిన తర్వాత ఆ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఈ యొక్క పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క కంటిన్యూగా డ్రైవింగ్ చేయటము, నిద్ర లేకపోవటము, వీటన్నిటి క్రమంలోనే డ్రైవర్లు కొంత అలసట చెంది ఇట్లాంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కాబట్టి కొంత డ్రైవర్లు జాగ్రత్తగా వహించాలని అధికారులు పోలీసులు సూచనలు చేస్తున్నారు. చక్రి రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. రాడు నమ్మదు